ఒకవేళ మీరు ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ తెలుసుకోండి ప్లాట్ఫామ్స్ ఏంటి మంచి అని. సో ఏ ప్లాట్ఫామ్ మంచిదంటే ఇప్పుడు మన షేర్ మార్కెట్కి వెళ్ళండి, దాన్ని స్టడీ చేయండి. అంత ఈజీగా ఇన్వెస్ట్ చేయకండి ఫస్ట్లో. లేదా మీరు పోతానే మీకు అసలు అర్థం కాదు ఆ ట్రేడింగ్ గురించి. ఒక మంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ లేదా ఇంకొకలా మీ అంతకు మీరైనా సరే ప్రైమరీ బేసిక్స్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి తప్ప షేర్ మార్కెట్ అయినా సరే నిదానంగా వెళ్ళాలా మీరు. ఒకవేళ మీరు క్రిప్టో బీటీసీలో కొన్నారంటే దీంట్లో ఒక 20 రూపాయలు 30 రూపాయలలో కూడా మీకు కాయిన్స్ దొరుకుతాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ తగ్గినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది తప్ప మీకు ఇన్వెస్ట్ చేసిన కాయిన్ వాల్యూ అలాగనే ఉంటుంది. ఒకవేళ ఏదో రేపు పొద్దున భూమి వచ్చి పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తాయి. అంతేగాని ఈ బినాన్స్లో ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ జీరో అయిపోతుంది. అది ఎప్పటికీ పెరగదంటే అది మళ్ళీ పెరిగే తగ్గదంటే ఏమి ఉండదు బినాన్స్లేక. ఒక్కసారి ఇన్వెస్ట్ చూద్దాం లేక ఒకసారి వేసినావా వస్తాయి, పోయినాయా పోతాయి, వస్తాయి అంతే. ఇట్లా ఉంటుంది. కాబట్టి అవి చేయకండి.